ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శాఖ ఉద్యోగులతో బుధవారం ఉదయం తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న 4 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సక్రమంగా రావడం లేదని ఆయన ఆవేదన చెందారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించి వేతనాల సవరింపులు, చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అలాగే గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన 25,000 కోట్లు పేరుకుపోయిన పాత బకాయిల చెల్లింపులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుని ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. తాను గత 40 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యోగాల సమస్యల పట్ల అన్ని ప్రభుత్వ అధికారులతోనూ రాజకీయ పార్టీలతో పోరాడుతున్నానని తెలిపారు. ఈ 40 సంవత్సరాల్లో, ఈ 30 సంవత్సరాల్లో స్టైల్ ఆఫ్ గవర్నెన్స్లో మార్పులు వచ్చినాయి, పాలనా విధానాల్లో మార్పులు వచ్చినాయి, అన్ని ప్రభుత్వ శాఖల్లో స్ట్రక్చరల్ ఫంక్షనల్ చేంజెస్ వచ్చినాయి. అంటే మార్పులు, రీఇంజనీరింగ్ అనేటువంటి పేరు మీద, రీస్ట్రక్చరింగ్ అనే పేరు మీద అన్ని ప్రభుత్వ శాఖలు పునర్వ్యవస్థీకరించారు. చాలా శాఖల్లో ఫంక్షనల్ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. వీటికి అనుగుణంగా సర్వీస్ నిబంధనలు మార్చలేదు, డిసిప్లినరీ నిబంధనలు మార్చలేదు. సో ఇప్పటికీ ఆ కాలం చెల్లిపోయినటువంటి నిబంధనల ప్రకారం నియంత్రించబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంకా దారుణంగా చెప్పాలంటే మీకు అర్థమైన ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సింగిల్ ఎగ్జాంపుల్. అది ఈ ప్రాంతానికి కూడా చాలా భౌగోళికంగా, రాయలసీమ ప్రాంతానికి కూడా చాలా అవసరమైనటువంటి విషయం. మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాదు రాజధాని ప్రాంతాన్ని సపరేట్గా నోటిఫై చేశారు రాష్ట్రపతి ఉత్తర్వులు. అంటే దానికి ఆ రాజధాని ప్రాంతానికి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించు, ఎవరన్నా అక్కడికి రావచ్చు, అది అందరిది. ఆనాడు 23 జిల్లాల వాళ్ళకి దాంట్లో హక్కు ఉండేది. అంటే హైదరాబాద్ జిల్లాలో ఒక జూనియర్ అసిస్టెంట్ నియామకం జరిగితే, ఒక గుమస్తా ఉద్యోగము, టీచర్ ఉద్యోగం నియామకం జరిగితే 23 జిల్లాల వాళ్ళు ఆ హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండే ఉద్యోగాలకి పోటీ పడేయడానికి అవకాశం ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆ 6 సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయి ఇరు రాష్ట్రాల్లో అని మన రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 77లో పొందుపరిచారు. కానీ నేటికి ఇవాళ మనకి 10 సంవత్సరాలు హైదరాబాద్ని వినియోగించుకునేటువంటి కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని హైదరాబాద్ ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టుగా నోటిఫై చేయలే. కాబట్టి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ విద్యా అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ స్థానికులకే 80% రిజర్వేషన్. మీ రాయలసీమ వారు వచ్చి అక్కడ 20% ఓపెన్ కాంపిటీషన్లో పోటీ పడాలి తప్ప 100లో 80లో మీకు రైట్ ఉండదు. కాబట్టి దీన్ని ఆ అమరావతి CRDA పరిధిలో, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చినటువంటి భూభాగాన్ని రాజధాని ప్రాంతంగా నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకుని వచ్చి దానికి ఎవరైనా స్థానికత ఆధారం కాకుండా విద్యా ఉపాధి అవకాశాల్లో రాష్ట్రం మొత్తం అందరికీ భాగస్వామ్యం ఉండేలాగా చేయమని నాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏకైక సంఘం మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ పంపించారు. గత ప్రభుత్వం దిగిపోయి ఉంది, మీకు అందరికి ఐడియా ఉంటుంది. దానిలో ఎక్కడ రాజధాని ప్రాంతం అంటే ఏంటనేది నోటిఫై చేయాలి. ఎందుకంటే వారు ఆ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా భావించలేదు కాబట్టి వారు అమరావతిని రాజధాని ప్రాంతంగా నోటిఫై చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం నియామకాలు చేపడతానంటుంది. అది చేయకుండా నియామకాలు చేపడితే ఆ ప్రాంతంలో మిగతా ప్రాంతం వారి ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతాయి, ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది మా అభిప్రాయం. దీన్ని తక్షణం అందువల్ల ఈ సర్వీసు వ్యవహారాల నియంత్రణకి రాష్ట్రపతి ఉత్తర్వులతో అనుసంధానం చేస్తూ సర్వీసు వ్యవహారాలు నియంత్రించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీనో కమిషన్ను ఏర్పాటు చేయమని మేము కోరుతా ఉన్నాం. అది మా డిమాండ్.